RTI Live News. Ask for right. నమస్తే, RTI Live News కి స్వాగతం. సాలూరులో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం సందర్శించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై గుత్తేదారులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేస్తోందని తెలిపారు. నాణ్యతకు రాజీ లేకుండా ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సాలూరు PHCలో ట్రైనింగ్ పూర్తి చేసిన స్టాఫ్ నర్సులు ANMలకు సర్టిఫికెట్లు అందజేశారు. గ్రామీణ ఆరోగ్య సేవల్లో నర్సుల పాత్ర కీలకమని, ప్రభుత్వం ఆరోగ్య రంగం అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ VR మీనాక్షి, ప్రజాప్రతినిధులు, వైద్య అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం అన్ని మెస్లు వేయండి. ఎక్కడ కారిపోయినట్టుగా నేమున్నా మేము హ్యాండ్ ఓవర్ చేసుకోము. ముందు క్లియర్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫోటోలు వచ్చాయి, కొన్ని ఫోటోలు వర్షం పడితే మీరు కారిపోయినట్టు కానీ ఆ బద్దలైపోయినట్టు కానీ కనపడదు. దానికి ఆల్రెడీ ఈ మధ్య టెక్నాలజీ మారింది, ఏదో వచ్చింది పెట్టుకోవచ్చు అని. అది చెయ్యండి. మొత్తం అన్నీ అయిన తర్వాత ఆల్ రెడీ అన్నప్పుడు నాకు పిలవండి, నేను చూడడానికి వస్తాను. అప్పుడు ముహూర్తం పెట్టి మీకు చెప్తాను. ఇప్పుడు ఓపెనింగ్ అన్ని చూస్తాను అనేది కంప్లీట్ అయ్యింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను. ట్రైనింగ్ టైం అస్సలు నేను వేస్ట్ చేయలేదు. అంతా బాగా నేర్చుకున్నాను. ఇక్కడ స్టాఫ్, డాక్టర్స్ అందరూ మాకు బాగా రిసీవ్ చేసుకున్నారు. బాగా అన్ని నేర్పించారు. మేము కూడా చాలా చక్కగా టైం వేస్ట్ చేయకుండా బాగా నేర్చుకున్నాము. అలాగే మినిస్టర్ మేడం గారితో సర్టిఫికేట్స్ తీసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మాకు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం గారితో సర్టిఫికేట్ తీసుకుంటాము అని చెప్పి. కానీ ఈరోజు మేడం వచ్చినంత వరకు మాకు తెలియదు మీ మేడం చేతి మీదుగా సర్టిఫికేట్ తీసుకుంటామని మేడం. కానీ మిమ్మల్ని రియల్గా ఇక్కడ దగ్గరలో చూస్తుంటే నాకు మాటలు రావట్లేదు. సో మచ్ మేడం వచ్చినందుకు. అలాగే అందరు స్టూడెంట్స్కి ఆల్ ద బెస్ట్. అందరూ చక్కగా ఎక్కడొక్కడ జాయిన్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ గోల్డెన్ ఆపర్చునిటీ. గుర్తు చేసుకొని ఈ హాస్పిటల్ అందరూ కూడా ఇది హాస్పిటల్ అన్నట్టు కాకుండా ఇక్కడికి వెళ్తే ఒక దేవాలయం లాంటి ఒక చికిత్సాలయానికి వెళ్తే మళ్ళీ అయిపోయిన తర్వాత మనం ఆనందంగా బయటకు వెళ్తామన్నటువంటి ఒక వాతావరణం మనం ఇక్కడ కల్పించాలి అనేది నా ప్రధానమైన లక్ష్యం. కాబట్టి దానికి అనుగుణంగా బోర్డును తయారు చేయాలి. వాళ్ళకి చెప్పండి, వాళ్ళు తయారు చేయకపోతే మనమైనా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు నేను చెప్తాను. బోర్డులు అవి చాలా చక్కగా కనిపించాలి. ఇక్కడికి వస్తే మేము క్షేమంగా వెళ్తామని ఒక కాన్ఫిడెన్స్ రావాలని మీకు అందరికీ కోరుకుంటూ, మా ప్రతిసారి మా జగదీష్ నన్ను ఖచ్చితంగా పిలుస్తారు. నేనేమన్నానంటే సర్టిఫికేట్లు తీసుకుంటే అంటే ఇది మనకింత పూర్వం ఒకటి ఉండేది. ఏమంటారు, సర్టిఫికేట్లు తీసుకున్న వెంటనే ఇంత పూర్వం మేము 10th క్లాస్ అయిపోయిన వెంటనే ఏం చేసుకుంటే ఒకటి రిజిస్ట్రేషన్ ఉండేది మనకి. ఏమిటది? ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఉండేది. మీకు అందరికీ ఇప్పుడు ఆ బాధలు పెద్దగా తెలియదు అనుకుంటా.
అప్పుడు మాకు 10th అయిపోయిన వెంటనే ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలి. ఇప్పుడు లేదు, అప్పుడు మాకు ఉండేది లేదా ఎంటర్ అయిపోయిన వెంటనే మళ్ళీ దాన్ని రెన్యూవల్ చేయించాలి, డిగ్రీ అయిపోయిన మళ్ళీ రెన్యూవల్ చేయించాలి. అంటే ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయేమో అని. ఇప్పుడు మీకు కూడా సర్టిఫికేట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించాలి కదా, ఆ ఒక్కరోజు కూడా లేట్ అవ్వకూడదని వెంటనే పెట్టించండి. వెంటనే అయిపోతే మీకు ఒక్కరోజు లేట్ అవ్వకూడదు. ఇది సాటర్డే తీసుకుంటే రేపు ఈ రోజు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒకరోజు సీనియారిటీ ఉంటుంది మీకు. అందుకోసమనే నేను వెంటనే పెట్టండి, చేసేయండి. పిల్లలందరూ కూడా మంచి దీని మీద ఉంటారని చెప్పాం. చేసుకోండి, జాగ్రత్తగా చదువుకోండి, జాగ్రత్తగా పని చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ.